ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? మనందరం క్షేమంగా ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. దేవుడు ప్రేమామయుడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా నెమ్మదితో సమాధానంతో ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఒకవేళ మనలో ఎవరైనా సరే మేము నెమ్మదిగా లేము, సంతోషంగా లేము, ఆరోగ్యంగా లేము అని అంటే మీరు తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థించండి, దేవుని యొక్క విచారణ చేయండి. దేవా, మాకు మీ సహాయం కావాలి అని ఆయన పైన ఆధారపడి ఆయన సహాయం కొరకు ఎదురు చూడండి. దేవుడు తప్పకుండా తనదైన రీతిలో, తనదైన సమయంలో, తన విధానాలలో తన సహాయాన్ని అందిస్తాడు. మరి మిత్రులారా, ఈ యొక్క ఇండక్టివ్ బైబిల్ స్టడీకి మీ అందరికీ స్వాగతం. ఇది దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించడంలో ఇది 3వ ఎపిసోడ్. ఇది వరకు మనము 2 ఎపిసోడ్స్లో ఈ అధ్యాయాన్ని ధ్యానం చేశాము. ఎపిసోడ్ 1లో వచ్చేసి 3 స్టెప్స్ని ధ్యానం చేశాము. ఎపిసోడ్ 2లో వచ్చేసి, ఎపిసోడ్ 2లో వచ్చేసి 2 స్టెప్స్ని మనం ధ్యానం చేశాం. అంటే మొత్తం 7 స్టెప్స్ ఉంటే 5 స్టెప్స్ని మనం కంప్లీట్ చేసాము. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. రైట్, మరి ఈ ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాము. ప్రవేశించక మునుపు నేను ఎప్పుడూ చెప్పే విధంగానే మరలా ఆ 2 ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. ఈ అధ్యాయాన్ని మీరు మరలా చదవండి. ఈ అధ్యాయం మీలో, మీ హృదయంలో, మీ మనస్సులో, మీ నోట్లో, మీ చెవుల్లో, మీ ధ్యానంలో బాగా నానాలి ప్రియమైన మిత్రులారా. అప్పుడే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించగలుగుతాం. అదేవిధంగా 2వ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను టెంప్లెట్ను ఉంచాను. ఆ టెంప్లెట్ను డౌన్లోడ్ చేసుకోండి. కావలసినటువంటి ప్రింటౌట్స్ తీసుకొని మీరు ఈ స్టడీలో పాల్గొనేటప్పుడు ఆ యొక్క టెంప్లెట్తో, ఆ డాక్యుమెంట్తో మీరు పాల్గొనండి. మీ స్వహస్తాలతో ఆ యొక్క డేటాను ఫిలప్ చేయండి. అప్పుడు ఈ యొక్క స్టడీ చాలా ఎఫెక్టివ్గా మీకు ఉంటుంది. మరి ఇక మన ధ్యానంలోనికి ప్రవేశిద్దాము. పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ మన ధ్యానంలోనికి ప్రవేశిద్దాము. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయనా. మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆదియు అంతమైనటువంటి దేవా, మీకు వందనాలు నాయనా. మా తండ్రివి, మా సృష్టికర్తవు, మా కాపరివి, మా యజమానుడువు. అయ్యా, మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా కొరకు మీరు యొక్క పరిశుద్ధ లేఖనములను భద్రపరిచారు. ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయనలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను బట్టి, నిత్య జీవమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మను బట్టి వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, ఈ 3వ ఎపిసోడ్లోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాలో ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించి, అయా మీ వాక్యములో అద్భుతములు చూచినట్లు మా కన్నులు తెరువమని, మా యొక్క ఆకలిని దప్పికను తీర్చుమని, ఈ కృతజ్ఞతలను, విన్నపములను మా ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనము ఈ ఎపిసోడ్లో స్టెప్ 6 అండ్ స్టెప్ 7ని ఈ ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో మనం ధ్యానం చేయబోతున్నాం. మరి స్టెప్ 1 ఏంటి? ప్రాథమిక సమాచార సేకరణ. పేషెంట్ డాక్టర్తో మాట్లాడతాడు. అదేవిధంగా ప్యాసేజ్ మనతో మాట్లాడుతుంది. స్టెప్ 2 వచ్చి ప్రాథమిక పరిశీలనలు. డాక్టర్ గారు పేషెంట్ని అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా మనము ప్యాసేజ్లో ఏం చూస్తున్నాం. స్టెప్ 3 వచ్చేసి విశ్లేషణ. డాక్టర్ గారు పేషెంట్ యొక్క ఇంటర్నల్ స్టేట్ చూడాలనుకుంటాడు, అందుకని ల్యాబ్ టెస్టులు రాస్తాడు. అదేవిధంగా మనం కూడా ఈ విశ్లేషణలో అనేక రకాల ప్రశ్నలు వేసి మనం చదివే ప్యాసేజ్ బయటకు వెళ్ళి సమాచారాన్ని తవ్వి తీసుకొని వస్తాం.
ఎందుకంటే ఆ విధంగా ఆ ప్యాసేజ్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకుంటాం. మరి స్టెప్ 4, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని వెరిఫై చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటాం. అదేవిధంగా మనం కూడా ఈ స్టెప్ 4లో సంక్లిష్టమైనటువంటి విషయాలకు ఇంటర్ప్రిటేషన్ ఇస్తాం. ప్రతిదానికి ఇవ్వం. నేను పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు వాటికి అవే చక్కగా వివరణ ఇచ్చుకుంటాయి. కాబట్టి మనం అనవసరంగా లేనిపోని వివరణలు ఇచ్చి దాన్ని ఇంకా కాంప్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, వాటికి మాత్రం మనం వివరణ ఇవ్వాలి. కాబట్టి వాటికి మాత్రమే వివరణ ఇస్తాం. అది స్టెప్ 4 ఇంటర్ప్రిటేషన్. స్టెప్ 5 వచ్చేసి సారాంశాన్ని వ్రాయటం. అదే కదా, డాక్టర్ గారు ల్యాబ్ రిపోర్ట్స్ పరిశీలించి వివరణ ఇచ్చిన తర్వాత మొత్తానికి అప్పుడు అసలు పేషెంట్ కండిషన్ మీద చక్కటి అవగాహన వస్తుంది. ఆయన 4-5 పాయింట్లలో పేషెంట్ పరిస్థితి ఏంటో రాస్తాడు. అదేవిధంగా మనం కూడా ఒక ప్యాసేజ్ 20-30 వచనాలు చదివినప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక 2-3-4 లైన్స్లో రాస్తామన్నమాట సారాంశము. అయితే సారాంశం రాయటంలో మెలకువలు కూడా నేను మీకు చెప్పాను ప్రియమైన మిత్రులారా. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తే మీకు ఆ మెలకువలేంటో అర్థమవుతాయి. మరి ఇది ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్ 3లో స్టెప్ 6 అండ్ స్టెప్ 7ని మనం పరిశీలించబోతున్నాము. లెట్స్ గో. స్టెప్ 6 వచ్చేసి శీర్షికను వ్రాయుట, రైటింగ్ ఏ టైటిల్. చూడండి, ఒక పెద్ద ప్యాసేజ్ని మనం ఏం చేసాము, 2-3 లైన్స్లో సారాంశం రాసాము. ఒక పెద్ద ప్యాసేజ్ని స్టడీ చేసి 2-3-4 లైన్స్లో సారాంశం రాసాం. ఇప్పుడు ఈ సారాంశాన్ని 2-3-4 పదాల్లో చెప్పాలి. అదే టైటిల్. చూడు, ఒక పెద్ద ప్యాసేజ్ని 20-30 వచనాలు ఉండే ప్యాసేజ్ని 2-3 లైన్స్లో రాసాం. ఈ 2-3 లైన్స్లో ఉన్నటువంటి సారాంశాన్ని, ఆ ప్యాసేజ్ని 2-3 పదాల్లో చెప్పాలి. అదే టైటిల్ ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఈ టైటిల్ రాయటంలో ఉన్నటువంటి స్టెప్స్ని ఒకసారి చూడండి. ఇవ్వబడిన లేఖన భాగంలో చర్చించబడిన నిర్దిష్ట సమస్య, ఆ విషయం ఏంటి అది నోట్ చేయాలి. ఏంటి? యూదారాజైన ఆస ఆపద సమయంలో యెహోవా యొద్ద విచారణ చేయక నరులను ఆశ్రయించడం. ఇదే ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి సమస్య. రైట్. అంటే రాజైనటువంటి ఆస దేవుని ఆశ్రయించక సిరియా రాజును ఆశ్రయించాడు. కాబట్టి దేవుని ఆశ్రయించక నరులను ఆశ్రయించడమే సమస్య అన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో మన ఎదుట ఉన్నటువంటి సమస్య. మరి పై నిర్దిష్ట సమస్యకు సూచించిన పరిష్కారాలు, సూచనలు రాయాలి. ఒక్కొక్కసారి ఆ సమస్యకు సూచించబడిన ఆ యొక్క పరిష్కారం డైరెక్ట్గా లేకపోతే తప్పకుండా ఆ అధ్యాయంలో దేవుడు కొన్ని సత్యాలను తెలియజేసి ఉంటాడు. ఆ సత్యాలను మనం నోట్ చేయాలి. అందుకని నేను చూడండి, ఆ ప్రక్కన బ్రాకెట్లు ఏమని రాశాను, దేవుడు తెలియజేసిన సత్యాలు అని బ్రాకెట్లో పెట్టాను. కాబట్టి ఒక్కొక్కసారి సమస్యకు పరిష్కారాలు డైరెక్ట్గా అక్కడ చెప్పకపోతే దేవుడు ఆ సమస్య యొక్క వెలుగులో, అంటే ఆ సమస్య దృక్పథంలో కొన్ని సత్యాలను వెల్లడి చేస్తాడు. ఆ సత్యాలనైనా మనం రికార్డ్ చేయాలి, అంటే నోట్ చేయాలి. ఏంటివి ఈ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేసిన సత్యాలు? చూడండి. దేవుని ఆశ్రయించక నరులను ఆశ్రయించటం వలన మన శత్రువులు తప్పించుకొని పోతారు, మన శత్రువులపై మనకు విజయము రాదు. అదే కదా, రాజైనటువంటి ఆస సిరియా రాజును ఆశ్రయించాడు. కానీ వాస్తవంగా సిరియా సైన్యాన్ని ఆసాకు చేతికి అప్పగించాలి అన్నటువంటిది దేవుని ప్రణాళిక. అందుకనే హనానీ ప్రవక్త చెప్పాడు, ఏమైంది, సిరియా సైన్యం నీ చేతిలో నుంచి తప్పించుకొని పోయింది కదా అని ఈ దీర్ఘదర్శి అయినటువంటి హనానీ చెప్తాడు. కాబట్టి దేవుని ఆశ్రయించక నరులను ఆశ్రయించడం వలన మన శత్రువులు తప్పించుకొని పోతారు, మన శత్రువులపై మనకు విజయం రాదు. ఈ సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేశాడు. అదేవిధంగా దేవుని ఆశ్రయించిన ఎడల మన శత్రువులపై మనకు విజయములు కలుగును. అదే కదా హనానీ ప్రవక్త చెప్పింది, ఓ ఆస, ఒకప్పుడు నీపైకి కూషీలు, లూబీలు, విస్తారమైన సైన్యం వాళ్ళు వచ్చినప్పుడు నీవు దేవుని ఆశ్రయించినప్పుడు ఏం చేశాడు దేవుడు? వారిని నీ చేతికి అప్పగించాడు కదా.
కాబట్టి ఆ సత్యాన్ని కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడిని మనం ఆశ్రయిస్తే మన శత్రువులను దేవుడు మనకు అప్పగిస్తాడు. ఆశ్రయించకపోతే మన శత్రువులు మనల నుండి తప్పించుకొని పోతారు. ఆ తర్వాత తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ అధ్యాయంలో మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే ఇదే. చూడండి, ఎవరైనా సరే దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు వారిని బలపరుస్తాడు. కాబట్టి మనలో ఎవరు కూడా నేను దేవుని యొద్ద విచారణ చేసి నష్టపోయాను అని అనుకోని అవసరం లేదు. ఆ పరిస్థితి రాదు. నేను దేవునిపై ఆనుకుని దేవుని సహాయం కొరకు ఎదురు చూచి సహాయము రాక భంగపోయాను అని అనుకునే పరిస్థితి రాదు మిత్రులారా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆ తర్వాత దేవుని ఆశ్రయించక నరులను ఆశ్రయించడం వలన మనకు నెమ్మది లేక యుద్ధములే మిగులుతాయి. అదే కదా హనానీ ప్రవక్త చెప్పింది. ఇకపైన నీకు అన్ని యుద్ధాలే. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించకుండా ఆ సిరియా రాజును ఆశ్రయించావు. కాబట్టి ఇకపైన అన్ని యుద్ధాలే. అది కూడా దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఆ తర్వాత దేవుని ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించటం వలన మనకు స్వస్థత కలగదు. రాజైన ఆసాకు పాదాలలో జబ్బు వస్తే వైద్యులను ఆశ్రయించాడే కానీ దేవాలను స్వస్థపరచు అని ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. కాబట్టి మిత్రులారా, ఈ అధ్యాయంలో దేవుడు ఈ సత్యాలన్నిటినీ మనకు తెలియజేస్తున్నాడు. ఇది స్టెప్ 2. మరి స్టెప్ 3 చూద్దాం. ఇవ్వబడిన లేఖన భాగము ఏ వర్గములకు చెందినదో గుర్తించండి. ఇది ఆధ్యాత్మిక పతనము, బ్యాక్ స్లైడింగ్ అనేటువంటి ఆ వర్గానికి సంబంధించినటువంటి లేఖన భాగం. ఎందుకంటే మీరు 14-15 అధ్యాయాలు చూస్తే ఆస దేవుని పైన ఆనుకున్నటువంటి వ్యక్తి, దేవునిని ఆశ్రయించినటువంటి వ్యక్తి. మరి 16వ అధ్యాయానికి వచ్చేసరికి దేవునిని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తున్నాడు, ఆధ్యాత్మికముగా పతనమైపోయాడు. కాబట్టి దీన్ని బ్యాక్ స్లైడింగ్ అనేటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి ప్యాసేజ్ అనమాట ఈ యొక్క అధ్యాయం. రైట్, అది వర్గము. ఇప్పుడు మనం శీర్షిక రాయాలి. మనకిప్పుడు సమస్య ఏంటో తెలుసు. ఆ సమస్య దృక్పథములో దేవుడు వెల్లడి చేసిన సత్యాలేంటో తెలుసు. అసలు ఈ సమస్య ఏ వర్గానికి చెందిందో అది మనకు తెలుసు. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం ఒక టైటిల్ రాయొచ్చు. ఆ టైటిల్ చూడండి, యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు. అవునా కదా? ఇప్పుడు ఆస దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించాడు కాబట్టి సిరియా సైన్యం తప్పించుకుపోయింది. మరి దేవుని ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించాడు కాబట్టి రాజైనటువంటి ఆస చనిపోయాడు చివరకు. ఇంకా హనానీ ప్రవక్త చెప్తాడు, నువ్వు దేవుని ఆశ్రయించకుండా నరుడును ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఇకపైన అన్నీ నీకు యుద్ధాలే. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా టైటిల్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇది మేమిచ్చినటువంటి టైటిల్. మీరు కానీ ఇంకా బెటర్ టైటిల్ మీరు ఇవ్వచ్చు. మీరు ఎలా కన్విన్స్ అవుతారో మీ ఓన్ విధానంలో మీరు ఇవ్వండి. కాబట్టి టైటిల్ ఏంటంటే, అంటే ఈ 16వ అధ్యాయానికి తగిన టైటిల్, యెహోవాను ఆశ్రయించక నరుడను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు. అయితే ఇతర శీర్షికలు, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్కు ఒక శీర్షిక ఇవ్వని అవసరం లేదు. వేరే టైటిల్స్ కూడా ఉండొచ్చు, మోర్ యాప్ట్గా ఉండే టైటిల్స్. అందుకనే ఆల్టర్నేటివ్ టైటిల్స్ను కూడా మనం రాస్తున్నాం. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. రాజైన ఆస ఒకప్పుడు ఎలా ఉన్నాడు, తుదకు ఏమైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, చాలా మంది మొదటివారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటివారు అవుతారు. ఆ విధంగా ఉంది ఆస పరిస్థితి. అందుకనే ఆ టైటిల్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆత్మానుసారమైన ప్రారంభం, శరీరానుసారమైన ముగింపు. ఇదే పౌలు గారు అంటారు. చాలా మంది, కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, దానిని చివరకు శరీరానుసారంగా ముగించాలనుకుంటారు. ఆసా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇవి ఆల్టర్నేటివ్ టైటిల్స్ ప్రియమైన మిత్రులారా.
ఇప్పుడు పునరావృతమయ్యే పదాలు చూడండి. ఎప్పుడైనా సరే ఒక ప్యాసేజ్ని చదివినప్పుడు ఆ ప్యాసేజ్లో రిపీటెడ్గా వచ్చేటువంటి పదాలను ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్. వాటిని కీవర్డ్స్ అంటారు. అయితే ఈ అధ్యాయం విషయానికి వస్తే చూడండి, ఈ లేఖన భాగంలో పునరావృతమైన పదములు పెద్దగా లేవు. అయితే ముఖ్యమైన పదములుగా ఈ క్రింది వాటిని భావించవచ్చును. నమ్ముకొనక అంటే యెహోవాను నమ్ముకొనక, విచారణ చేయక అంటే యెహోవా యొద్ద విచారణ చేయక. కాబట్టి ఈ ప్యాసేజ్ చదివినప్పుడు రిపీటెడ్గా వచ్చే పదాలు పెద్ద కనిపించలేదు, కానీ అత్యంత ప్రాముఖ్యమైన పదాలుగా అయితే ఇవి రెండు కనిపించాయి. యెహోవాను నమ్ముకొనక, యెహోవా యొద్ద విచారణ చేయక, ఇవి రెండు ప్రాముఖ్యమైన పదాలు. కాబట్టి ఇవి రాసిన తర్వాత 7వది ఏంటంటే మూల పదాలు. అంటే పునరావృతమైనటువంటి పదాలు లిస్టు రాసిన తర్వాత వాటిలో కొన్నిటి మనం మూల పదాలుగా, అంటే ఏ పదాలైతే ఎక్కువగా రిపీట్ అవుతాయో మోర్ ప్రామినెంట్ పదాలు, వాటిని మూల పదాలు అంటాం. అయితే మనకి ఇక్కడ ఎక్కువగా పునరావృతమైన పదాలు లేవు కాబట్టి ముఖ్యమైన పదాలని 2 రాసాము. కాబట్టి వాటినే మనం మూల పదాలు అనుకుంటాం. నమ్ముకొనక, విచారణ చేయక. అర్థమైందా? కాబట్టి మిత్రులారా, ఈ విధంగా స్టెప్ 6 అయిపోయింది. ఇప్పుడు శీర్షికను మనం రాసాం కదా, యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. అది శీర్షిక టైటిల్. ఆల్టర్నేటివ్ టైటిల్స్ కూడా రాసాం. కడపటి వారు మొదటివారు, మొదటివారు కడపటి వారని. ఆ తర్వాత ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించడం, ఇది కూడా ఒక టైటిల్. కాబట్టి మనం శీర్షికను రాసాము. కాబట్టి మీరు గమనించారు, ఈ శీర్షికను రాయటంలో మొదట ఒక ప్యాసేజ్ ఉంటుంది, పెద్ద ప్యాసేజ్ 20-30 వచనాలు. దాన్ని ఒక సారాంశంగా 2-3 లైన్లో రాసాము. ఆ సారాంశం 2-3 లైన్లో ఉన్నదాన్ని 2-3 పదాల్లో టైటిల్గా పెట్టాం. ఇదండి విధానం. కాబట్టి ఇప్పుడు మనము ఇక లాస్ట్ స్టెప్కు వచ్చాము. అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది జీవిత పాఠాలు, లైఫ్ అప్లికేషన్స్. అంతే కదా, డాక్టర్ గారు సారాంశాన్ని రాసిన తర్వాత పేషెంట్కి ఆయన వ్యాధి ఏదో చెప్తాడు, అదే టైటిల్. పేషెంట్ వ్యాధిని చెప్పిన తరువాత డాక్టర్ గారు ఏం చేస్తారు? మెడిసిన్స్ రాస్తారు. అది లాస్ట్ స్టెప్. అదే స్టెప్ 7. అంటే ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఇటువంటి కంప్లీట్గా రాస్తాడు. కాబట్టి మనం దీన్ని లైఫ్ అప్లికేషన్స్ అంటాం. అదేవిధంగా మన జీవితానికి పాఠాలు ఏంటివి అన్నటువంటిది ఈ 7th స్టెప్. చూడండి, మొదటి పాఠం, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యూదారాజైన ఆస దేవునికి బదులుగా సిరియా రాజును ఆశ్రయించడం తుదకు అతని పతనానికి దారితీసింది. ఇది మనుషుల బలాన్ని, అధికారాన్ని, పొత్తులను నమ్ముట కంటే దేవుని సార్వభౌమాధికారాన్ని, దేవుడు అనుగ్రహించు రక్షణపై నమ్మకముంచాలని మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం అధికారాన్ని, పలుకుబడిని, మనుషుల బలాన్ని, బలగాన్ని నమ్ముకోవడం కన్నా దేవునిపై, ఆయన అధికారంపై, ఆయన రక్షణపై ఆధారపడడం మంచిది అని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆసా లాంటి గొప్ప రాజే మనుషులను నమ్ముకొని పతనమైపోతే నువ్వెంత, నేనెంత? కాబట్టి మనం దేవుని ఆశ్రయిద్దాం. మరి 2వ పాఠం, గర్వము దాని క్రియల వలన తెలియబడును. దేవుని హెచ్చరికను మోసుకు వచ్చిన హనానీ ప్రవక్తను ఆసా తిరస్కరించి బంధించాడు. అంత మాత్రమే గాక అతడు ప్రజలలో కొందరిని బాధపరిచాడు. ఈ ప్రవర్తన ఆసాలో ఉన్న గర్వాన్ని తెలియజేస్తుంది. మనం కూడా మన ఆలోచనలను, మాటలను, ప్రవర్తనను పరిశీలించుకుంటే మంచిది. ఎందుకంటే అహంకారపూరితమైన ప్రవర్తన మంచిది కాదు. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. కాబట్టి ఆసా ప్రవర్తించినటువంటి తీరు హనానీ ఎడల గాని, తన ప్రజల ఎడల గాని ఆ తీరు బాగాలేదు. అది బాగా గర్వం పట్టినటువంటి వాళ్ళు ప్రవర్తించే విధానంగా ఉంది. ఒక దేవుని ప్రవక్త
దేవుని సందేశాన్ని తీసుకువస్తే శిరస్సు వంచి పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వెళ్ళాలి గాని ఆ సందేశం తెచ్చినందుకు ఆ ప్రవక్తను తిరస్కరించి బందీగృహంలో పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రవక్తను పంపినటువంటి దేవుణ్ణి తిరస్కరిస్తున్నామని, ఆ దేవుణ్ణి అగౌరవపరుస్తున్నామని దాని అర్థం. ఇది కేవలం గర్వానికి సూచన ప్రియమైన మిత్రులారా. అందుకనే గర్వము దాని క్రియల వలన తెలియబడను. మరి మన మాటలు, మన క్రియలు, మన చేతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ అవి గర్విష్ఠులుగా మనం గర్వం కలిగినటువంటి వాళ్ళగా ప్రవర్తిస్తుంటే వెంటనే పశ్చాత్తాపడటం మంచిది. రైట్. ఆ తర్వాత చూడండి 3వ పాఠం. దేవునిని ఆశ్రయించుట ఎప్పటికీ విజయమునకు దారితీయును. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చినను ప్రారంభ దశలో రాజైన ఆస యెహోవాను నమ్ముకునినందున ఆయన ఆసాకు విజయమునిచ్చెను. అయితే ఆ తరువాత సంవత్సరములలో రాజైన ఆస దేవునిని ఆశ్రయించక సిరియారాజును నమ్ముకునుట వలన సిరియారాజు సైన్యము ఆసా వశము నుండి తప్పించుకొని పోయాను. ఈ విషయాన్నే ఆ దీర్ఘదర్శి అయినటువంటి హనానీ ప్రవక్త తెలియజేశాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మన శత్రువు అయినటువంటి సాతానును మనకు అప్పగిస్తాడు. సాతాను పైన విజయం ఇస్తాడు. మనము దేవుని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తే మన శత్రువు అయినటువంటి సాతానుడు ఎప్పుడు కూడా అంటే మన శత్రువు అయినటువంటి సాతానుపై మనకు విజయం రాదు మిత్రులారా. కాబట్టి మన శత్రువు అయినటువంటి సాతానుపై, ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మలపై మనకు విజయం రావాలంటే అది కేవలము దేవుని ఆశ్రయిస్తేనే ఆ విజయం వస్తుంది. కానీ మనుషులను ఆశ్రయిస్తే ఆ విజయం రాదు. కానీ రాకపోగా ఇంకా మన శత్రువులైనటువంటి సాతానుడు, ఈ అంధకార సంబంధమైన దురాత్మలు మన పైన అధికారాన్ని చేజిక్కించుకుంటారు. రైట్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఆ తరువాత దేవుడు యథార్థ హృదయులను బలపరచును. ఇది చాలా గొప్ప పాఠం. ఈ అధ్యాయం అంతట్లోకి ద మోస్ట్ పవర్ఫుల్ లెసన్ అన్నమాట. ఈ సత్యమును ప్రవక్త అయిన హనానీ మాటలలోనే మనం వినవచ్చును. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇంతకీ యథార్థ హృదయులంటే ఎవరు? అన్ని విషయములలో దేవుని ఆశ్రయించి ఆయన యొద్ద విచారణ చేయువారే యథార్థ హృదయులు. మనము కూడా ప్రతి విషయములోనూ, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, దేవుని ఆశ్రయించి యథార్థ హృదయులుగా ఉండవలెను. కాబట్టి మిత్రులారా, యథార్థ హృదయులంటే ఎవరు? దేవుని ఆశ్రయించేవారు. దేవుని ఆశ్రయించే వారిని దేవుడు బలపరుస్తాడు. మిత్రులారా, మనం ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. అదే పాఠం. రైట్. 5వ పాఠం. యెహోవాయే స్వస్థపరచువాడు. రాజైన ఆసాకు పాదములలో జబ్బు పుట్టినప్పుడు అతడు దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించెను. తుదకు అతడు స్వస్థత పొందుకొనక మరణించెను. మన వ్యాధి బాధలలో మనము వైద్యుల సహాయము తీసుకునను మొదట దేవుని ఆశ్రయించవలను. ఎందుకనగా స్వస్థత అనేది దేవుని యొద్ద నుండి వచ్చును. వైద్యుడు కేవలము దేవుని చేతిలోని పరికరముల వంటి వారే. వారు దేవుళ్ళు కాదు, వారు కేవలం నరమాత్రుడే. మిత్రులారా, మనకు కలిగే వ్యాధి బాధలలో మనము దేవుని ఆశ్రయించాలి. వైద్యుల దగ్గరకు పోవడం తప్పు కాదు. అయితే వైద్యులు కూడా కేవలం మనుషులే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఎన్ని మందులు మింగినా తుదకు స్వస్థత అనేటువంటిది దేవుడిస్తే కలిగేదే కానీ దేవుణ్ణి వదిలిపెట్టి వైద్యులను ఆశ్రయిస్తే కలిగేది కాదు. కాబట్టి మన వ్యాధి బాధలలో మనం ఎన్ని మందులు మింగినా దేవుని దగ్గరకు వెళ్ళి స్వస్థతను అడుగుతాం. రైట్. ఆ తర్వాత 6వ పాఠం. యుద్ధములు లేకుండా నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించువాడు యెహోవాయే. ఇది చాలా బలమైనటువంటి సత్యం. ఈ క్రింది లేఖన భాగాలను చదివితే ఈ విషయం మనకు బోధపడుతుంది.
ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఇది 14వ అధ్యాయంలో ఉంటుంది. అంటే రాజైన ఆసా దినాలలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందును అని 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆ తర్వాత ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. చూసారా, ఆ స్టార్టింగ్ చూడండి. అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఎప్పుడు? దేవుని ఆశ్రయించినప్పుడు. అది కూడా 14:6లోనే ఉంది. ఆ తర్వాత చూడండి, అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. చూసారా, మరలా నెమ్మదన్న పదం 14వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. చూడండి, నెమ్మదన్న పదం రిపీటెడ్గా వస్తుంది. యుద్ధములు లేకపోవడం అన్న పదము, విశ్రాంతి అన్న పదం రిపీటెడ్గా వస్తున్నాయి. ఆ తర్వాత వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసింది. ఇది మరలా 15వ అధ్యాయం 15వ వచనం. మీరు గమనించారా? అంటే ఈ అధ్యాయంలో గ్రంథకర్త మనకి స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నాడో తెలియజేస్తున్నాడు. రాజైన ఆసా దేవుని ఆశ్రయించినప్పుడు అతనికి యుద్ధాలు లేవు, నెమ్మది ఉన్నది, విశ్రాంతి ఉన్నదని పదే పదే చెప్తున్నాడు. అందుకనే 14వ అధ్యాయం చదవాలి, 15వ అధ్యాయం చదవాలి. ఇప్పుడు మీరు 16వ అధ్యాయానికి వస్తే ఏం చెప్తాడు హనానీ ప్రవక్త చూడండి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును, ఇక నెమ్మది లేదు. ఎప్పుడు? దేవుని ఆశ్రయించనప్పుడు. కాబట్టి 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం మొత్తం చదవండి. చదివితే ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో ఆ దారం అన్నటువంటిది స్పష్టంగా మనకు దొరుకుతుంది. దేవుడు నెమ్మదినిచ్చాడు, యుద్ధాలు లేవు, విశ్రాంతినిచ్చాడు. ఎప్పుడు? దేవుని ఆశ్రయించినప్పుడు. కానీ 16వ అధ్యాయానికి వస్తే దేవుని నమ్ముకొనక ఎప్పుడైతే నరులను ఆశ్రయించడం మొదలు పెట్టాడో అప్పుడు హనానీ ప్రవక్త చెప్పాడు, ఇక పైన నీకు అన్నీ యుద్ధాలే, అంటే ఇక నెమ్మది ఉండదు. కాబట్టి మిత్రులారా, మనం కూడా మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే, అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో అంటారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకము ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. అంటే ఈ శాంతి ఏ శాంతి? లోకం ఇచ్చేది కాదు. ఇది తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, వారిద్దరి మధ్య ఉన్నటువంటి శాంతి. ఈ లోకము సృష్టించబడక ముందు నుంచి వారి మధ్య ఉన్న శాంతి, ఆ శాంతిని, ఆ సమాధానాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించాలి. మరి ఆఖరి పాఠం ఏందో చూడండి. ఆఖరిది, వైద్యులైనా కేవలం మనుషులే, స్వస్థపరచువాడు యెహోవాయే. వైద్యులను ఆశ్రయించుట తప్పులేదు, అయితే దేవుని ఆశ్రయించక వైద్యులను మాత్రమే ఆశ్రయించడం తప్పు. వైద్యులు కేవలం మనుషులే, వారేమీ దేవుళ్ళు కాదు. వారు కేవలం దేవుని చేతిలో పరికరాలు మాత్రమే. మందుల ద్వారా కూడా స్వస్థత ఇచ్చువాడు దేవుడే. కాబట్టి మనం అన్ని వేళల్లో దేవుని ఆశ్రయించు వారిగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, ఏ రకమైన వ్యాధైనా, బాధైనా, ఎంతమంది డాక్టర్లైనా కలవండి, ఎన్ని మందులైనా మింగండి, తుదకు స్వస్థత అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి వైద్యులు కేవలం మనుషులని మనం గుర్తించి మనము మన యొక్క ట్రస్ట్ని, మన నమ్మకాన్ని, నిరీక్షణని దేవుని పైన ఉంచాలి. కాబట్టి మిత్రులారా, ఈ 7 పాఠాలు మనము ఈ 16వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. నిజంగా ఈ ఆసా జీవితం, ప్రత్యేకంగా ఈ 16వ అధ్యాయాన్ని చదివితే ఒకటే సత్యం, యెహోవాను ఆశ్రయించాలి, నరులను కాదు. యెహోవాను ఆశ్రయిస్తే యుద్ధములు ఉండవు, నెమ్మది, విశ్రాంతి ఉంటుంది. యెహోవాను ఆశ్రయిస్తే వ్యాధి బాధలలో స్వస్థత కలుగుతుంది. అంతేగాని కేవలం వైద్యులను ఆశ్రయిస్తే స్వస్థత కలగదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఇంతటితోటి స్టెప్ 7 అయిపోయింది. ఈ రకంగా మనము ఈ
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయాన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ ఫార్మాట్లో ఈ 7 స్టెప్స్లో మనం స్టడీ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో టెంప్లెట్స్ ఉన్నాయి. అదే 2 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో టెంప్లెట్, ఇంకొకటి వచ్చేమో టెంప్లెట్ విత్ ఫిల్డ్ ఇన్ డీటెయిల్స్. అన్ని డీటెయిల్స్ని ఫిలప్ చేసినటువంటి టెంప్లెట్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మరలా అగైన్ అండ్ అగైన్ యూ ప్రాక్టీస్ ఇట్. కాబట్టి మిత్రులారా, మరొకసారి ఈ పాఠాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఆశ్రయించండి, దేవుని మాత్రమే ఆశ్రయించండి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.